సాహితీ మిత్రులందరకు ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు శుభస్వాగతం. మనసు చేసిన న్యాయం ధారావాహిక ఈరోజు 6వ భాగం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 6వ భాగం మీకోసం. అత్తయ్య గారు వెళ్ళిపోయాక వదిన అమ్మ చేతులు పట్టుకుని, నన్ను క్షమించండి అత్తయ్య, అమ్మకి తన మాటే నెగ్గాలి అనుకునే పంతం ఏమిటో గాని నాన్నగారిని కూడా ఇంట్లో ఒక్క మాట మాట్లాడనివ్వదు. ఒకవేళ ఏదైనా తనకిష్టం లేకుండా జరిగితే అన్నం తినడం మానేయడం, లేదా చేతికి అందిన ప్రతి వస్తువు విసిరేయడం చేస్తుంది. అలా అని ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే, నాకేమన్నా పిచ్చి అనుకున్నారా ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు నన్ను పరీక్ష చేసే మగవాడెవడో రమ్మనండి, ఈవేళ నాకు పిచ్చో వాడికి పిచ్చో తేలిపోవాలి అంటూ బల్ల మీదున్న పేపర్ వెయిట్ తీసిందట. దాంతో ఆ డాక్టర్ తన మాట చెల్లి తీరాలి అనే పిచ్చి తప్ప ఆవిడికి నిజంగా పిచ్చి లేదు నాయన, అన్నీ ఆవిడికి తెలిసే కావాలనే చేస్తోంది ఆవిడ అని సాష్టాంగ పడిపోయాడట. మీకు అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అత్తయ్య అంది. నా బాధ అది కాదమ్మా, చక్కగా నీ సంసారం నువ్వు చేసుకుంటుంటే వచ్చి మంచి చెడులు మాట్లాడుకుని మాకు గౌరవం ఇచ్చి తాను గౌరవం పొంది వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పు. ఈ పెళ్లికి మునుపు మేము ఎక్కడున్నది ఎవ్వరికీ తెలియనంత మర్యాదగా బతికాం. ఏమీ లేని దానికి ఈవేళ బయటికి వెళ్లాలంటే భయంగా ఉంది. చుట్టుపక్కల అందరూ మమ్మల్ని నేరస్తుల్లా చూస్తుంటే బాధగానే ఉందమ్మా విజయ అంది అమ్మ కన్నీళ్లతో. తప్పత్తయ్య, మీరే చెబుతారుగా, నిన్నింట్లో మీలాంటి ముత్తైదు కన్నీళ్లు పెట్టుకోవడం శుభం కాదు. ఈ 3 నెలలు తాను రానంది కదా, తర్వాత నేను పురిటికి ఎలాగూ వెళ్తాను కాబట్టి సమస్య ఉండదు. మన ఇంటికి అప్రతిష్ట తీసుకువచ్చే పని ఏది నా వల్ల ఇక జరగకుండా చూసుకుంటాను. అందుకే అన్నిటికీ తాళాలు వేసేస్తున్నాను. లేకపోతే పెట్టే బీరువా అని కెలికేసి తనకేది నచ్చినా తీసుకుపోయేదే అంది. అన్నయ్య నాన్నగారు వచ్చి భోజనాలు చేశాక జరిగింది చెప్పింది అమ్మ. నాన్నగారు ఆలోచనలో పడ్డారు గాని అన్నయ్య ఆవేశం ఆపుకోలేకపోయాడు. అసలు ఏమనుకుంటోంది ఆవిడ? తప్పులన్నీ తన దగ్గర పెట్టుకుని పైగా మన ఇంటికి వచ్చి మనతో ఎదురెట్టి మాట్లాడడం ఏం బాగాలేదు నాన్నగారు. ఆవిడ చాలా తెలివైంది నాన్న. మనం తప్పు చేశాం అని అందరినీ నమ్మించి తన కూతురికి మనమేదో అన్యాయం చేశామని నిరూపించే ప్రయత్నం ఏదో చేస్తోంది ఆవిడ అని నా అనుమానం. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించకపోతే తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం లేదు అన్నాడు అన్నయ్య. వాళ్ళ ఇంటి మగవాడు, అదే యజమాని వస్తే మర్యాదగా పద్ధతిగా మాట్లాడొచ్చురా. ఏ పద్ధతి లేని ఆడదాంతో ఏం మాట్లాడతాం? ఏది మాట్లాడినా వేలికేస్తే కాలుకి, కాలుకేస్తే వేలికేసే రకం ఆ మహా ఇల్లాలు. అతనికి మంచి పేరు, చక్కటి ఉద్యోగం ఉంది, నగరంలో ఉంటున్నారు. హుందాతనం, చదువు, సంస్కారం గల కుటుంబం అనుకున్నాం కానీ ఇవన్నీ నడమంత్రపు సిరి లక్షణాలు అని తెలియలేదు. అయినా మీ ఇద్దరు ఒక్క మాటగా సుఖంగా ఉంటే అదే చాలు అన్నారు నాన్నగారు. మీకున్నంత ఓర్పు సహనం నాకు లేవండి. మనుషుల మీద అభిమానం పెంచుకుంటే పెరుగుతుంది, తెంచుకుంటే తెగుతుంది. పెంచుకున్న అభిమానం తెంచుకునేలా ప్రవర్తిస్తే మాత్రం నాది బాధ్యత కాదు. వాళ్ళని మీరు క్షమించినంతగా నేను క్షమించలేను. మీ అంత విశాల హృదయం నాకు లేదు అనేసి అన్నయ్య లోపలికి వెళ్ళిపోయాడు. ఊహించని తుఫాను మళ్ళీ 3 నెలల వరకు రాదు కదా అని 15 రోజుల పాటు అందరం ప్రశాంతంగానే ఉన్నాం. వస్తుందని మేము ఊహించనే లేదు. నెల దాటాక రానే వచ్చేసింది. ఈసారి పెళ్లి కుదిర్చిన పెద్దలతో వచ్చింది. ఈసారి ఆదివారమే ఆవిడకు గొడవలకు అచ్చొచ్చిన రోజేమో మరి. నాన్నగారు అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. మావయ్య గారు, అత్తయ్య గారి నాన్నగారు, పెళ్లి కుదిర్చిన అత్తయ్య గారి పెదబావ గారు నలుగురు వచ్చారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించారు నాన్నగారు అన్నయ్య. వాళ్ళ అందరినీ చూసి నాన్నగారు అమ్మ చాలా సంతోషించారు. వాళ్ళంతా అమ్మ తరపు బంధువులే, నాన్నగారికి ఆత్మీయ మిత్రులే. అమ్మ వదిన సాధారణ మర్యాదలన్నీ చేశారు. అమ్మాయి విజయ, ఇలా దగ్గరగా రామ్మా, నీళ్ళోసుకున్నావట, చాలా సంతోషంగా ఉందమ్మా అన్నాడు వదిన తాతయ్య. వదిన ఆయన కాళ్లకు నమస్కరించింది. అలాగే వదిన మిగతా పెద్దలందరికీ కూడా నమస్కరించింది. తాము తెచ్చిన పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ వదిన చేతుల్లో పెట్టి బొట్టు పెట్టారు అత్తయ్య గారు. వాటిని అమ్మ తీసుకుని బల్ల మీద పెట్టింది. మావయ్య గారు వదినను గుండెలకు పొదుకుని, బంగారు, నన్ను
నన్ను తాతం చేస్తున్నావమ్మా అని కళ్ళు చెమర్చగా వదిన తల మీద ముద్దు పెట్టుకున్నారు. 2 నిమిషాలు అలాగే ఉండిపోయారు. దాదాపు పెళ్ళైన 4 నెలల తర్వాత చాలా రోజులకు చూశారేమో ఆయనకు కళ్ళనీళ్లు ఆగలేదు కాబోలు. కళ్ళజోడు తీసుకుని కళ్ళు తుడుచుకున్నారు రుమాలతో. అంతే. అత్తయ్య గారు అందుకుంది. నేను మీకు ఇంటి దగ్గరే హెచ్చరించాను. ఆడపిల్లనిచ్చుకున్నందుకు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా కాపురం చేసుకుంటూ అదే ఓర్చుకుంటోంది. మీరెందుకు బాధపడతారు? ఊరుకోండి. ఏం చేస్తాం? ఇదంతా దాని తలరాత, మన కర్మ అంది చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. ఏమిటయ్యా గంగాధరం, మా అమ్మాయి మీరేదో అమ్మాయిని కష్టపెడుతున్నారని, అడిగినందుకు తన్ని మీ ఇంట్లో అందరూ తలో మాట అంటున్నారని, ఇంటి పెద్దగా నీతో చెప్పుకుంటే నువ్వేమీ పట్టించుకోలేదట. ఆడవాళ్ళు ఏదో ఒకటికి ఒకటి అనుకుంటారు అనుకో, అవి వాళ్ళ మధ్య సమస్య పోతే సరే సరి, మరి ఇంటి పెద్ద నీ దాకా వచ్చినా పట్టించుకోకపోవడం నాకు బాధ అనిపించింది అబ్బాయి అన్నాడు వదిన తాతగారు. అయితే మీకు ఇక్కడ జరిగిందంతా చెల్లాయి మీతో చెప్పిందన్నమాట. పెద్దవారు మీరు ఈ విషయం మా ఇంటికి వచ్చి అడుగుతున్నారంటే విషయం పూర్తిగా తెలుసుకోవాలని వచ్చారన్నమాట. మా కుటుంబంలో అందరూ తలో మాట అన్నప్పుడు మేము ఏం చెప్పినా మీరు నమ్మలేరు. ఇక మా ఇంటికి కాపురానికి వచ్చింది మీ మనవరాలు. ఆ అమ్మాయిని ఏం జరిగిందో చెప్పమనండి. ఎందుకంటే కష్టపెట్టిన వాళ్ళం మేమే అని ఆరోపిస్తున్నారు కదా. అంటే కష్టాలు పడింది మీ అమ్మాయే కదా. తననే చెప్పమనండి. పూర్తిగా వినండి, అప్పుడు చెప్పండి మీ సమాధానం అన్నారు నాన్నగారు సీరియస్గా. అదేం చెబుతుంది నాన్న? ఏం చెప్పినా వాళ్ళ తరపునే చెబుతుంది. అలా మార్చేశారు దాన్ని. ఇదిగో చూడండి దాని ఒంటి మీద వాత అంది అత్తయ్య గారు వదిన మోచి చూపిస్తూ. నువ్వు ఆగవమ్మా, నేను కనుక్కుంటున్నానుగా. అమ్మా విజయ, అసలు ఏం జరిగింది? మీ అమ్మ ఎందుకు అంతగా బాధపడుతోంది? నువ్వు చెప్పమ్మా అన్నాడు వదిన తాతగారు. తాతయ్య, నేను ఇక్కడ చాలా హాయిగా సుఖంగా ఉన్నాను. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. అమ్మ ఇక్కడికి మొత్తం 3 సార్లు వచ్చింది అని అక్షరం పొల్లిపోకుండా జరిగిందంతా చెప్పింది వదిన. అంతా విన్న ఆ పెద్దాయన అన్నాడు, మీ అమ్మ ఏదో సరదా పడి నీ చీర పట్టుకెళ్ళిందనుకో, దాన్ని తేలిగ్గా తీసుకోవాలి కానీ నేరంగా తీసుకుంటే ఎలా అమ్మా? అది ఆయన నా కోసం కొన్న చీర తాతయ్య. నాకు అమ్మ పెట్టిన ఏ చీర తీసుకున్నా అసలు సమస్య ఉండేది కాదు. నాతో చెప్పకుండా బ్యాగులో పెట్టేసుకున్నట్టుంది. నేను చూడలేదు. ఆయనకు బాధ కలిగి అడిగారు. దాంతో ఆయనకి కోపం వచ్చి నా భార్యని బయటికి తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడి కొన్న చీరది. మీరు కట్టుకున్నారు కదా, మీరు వస్తారా నాతో అని అడిగారు. దాన్ని మనసులో పెట్టుకుని అమ్మ ఆ రోజు నుంచి ఇలాగే ప్రవర్తిస్తోంది వచ్చిన ప్రతిసారి. మరి మీ మామగారు లోపలికి వెళ్ళి పడుకున్నాడట. ఎందుకంటే అది అతను తప్పు కాదు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసి ఎంతమంది ఆడాళ్లతో నటించాడో నేను విన్నాను. మా అమ్మని అంత మాట అంటారా అని నువ్వు నీ భర్తని నిలదీయవలసిన బాధ్యత నీకు లేదా అడిగాడు ముసలాయన. తాతయ్య, మీరు నాకు పెళ్ళి ఎందుకు చేశారు? మేమిద్దరం సుఖంగా ఉండాలనా విడిపోవాలనా? మీరు అడగమన్నట్టే నేను ఆయన అడుగుతాను. దాంతో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. దాంతో మేమిద్దరం విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను గర్భవతిని. మరో 6 నెలల్లో ఒక బిడ్డకు తల్లిని అవుతాను. ఆయన నన్ను వదిలేస్తే తండ్రి లేని ఆ బిడ్డతో నేను ఈ సమాజంలో ఒంటరిగా బతకాలా? ఆనాడు మమ్మల్ని విడగొట్టిన ఈ పెద్దలందరూ మాకు వేసువెత్తైనా సాయం చేస్తారా చెప్పండి? అంటే వీడు అలా ప్రవర్తించే అవకాశం ఉందని నువ్వు ముందే ఊహించావన్నమాట. సరే, నువ్వు ఇక్కడ హాయిగా బతుకుతున్నావని నువ్వే చెబుతున్నావుగా. ఏం మాట్లాడాలో తెలియనట్టు అడిగాడు ముసలాయన. ఒక జవాబులోంచి మరొక జవాబు పుట్టదేమో గాని ఒక ప్రశ్నలోంచి మరొక ప్రశ్న పుడుతుంది తాతయ్య. దానికి అమ్మే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక మాటలోంచి ప్రశ్న పుట్టించి నన్ను ఇలా అంటారా, నేను చేసింది తప్ప అని ప్రశ్నిస్తుంటే ఎలాంటి ఊహలైనా వస్తాయి. తాతయ్య, నాకు అర్థం కాంది ఒకటే. ఇప్పటివరకు జరిగిన విషయాల్లో వాస్తవం ఏమిటో అమ్మకి తెలుసు. తాను చేశాను అని ఒప్పుకుంటూనే నా అత్తమామల్ని హీనంగా తీసిపడేస్తే ఎంత తప్పు చెప్పండి. ఇప్పుడు మీరే పెద్ద మనిషిగా వచ్చారు. మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి నా గుమ్మం తొక్కుతారా? అలాగే ఉయ్యాల వారింటికి వచ్చి దెబ్బలాడడం పద్ధతే అంటారా? చెప్పండి. చర్చించుకుని సమస్య పరిష్కరించుకునే దానికి ఇలా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి తాను బాధపడడం అవసరం అంటారా? అసలు ఈ సమస్యకు మూలం నేను. నన్ను ఇంటికి ఇవ్వబట్టే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇక్కడ నేను బాగా ఉన్నాను మొర్రో అని చెబుతున్నా వినకపోతే ఏం చేయని చెప్పండి. దాదాపు 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు నన్ను బామ్మ దగ్గర వదిలేసింది కదా అమ్మ. ఆ అతి ప్రేమతో ఇలా చేస్తోంది అని అనుకుంటున్నాను తాతయ్య. ఆమెకు మీరే నచ్చ చెప్పండి ప్లీజ్ అంది వదిన కన్నీళ్లతో. అమ్మా విజయ, ఊరుకో.
నిన్నింట్లో నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదు, పైగా గర్భవతివి అన్నాడు మరొక పెద్ద ఆయన. ఆయన అత్తయ్య గారి బావగారట. పెదనాన్న, నువ్వేనా ఈ సమస్యకి పరిష్కారం చెప్పు పెదనాన్న. 3 నెలల్లో నేను అక్కడికి ఎలాగో వచ్చేస్తాను. ఈలోగా మరే సమస్య రాకుండా మీరెలా చెబితే అలా చేస్తాను పెదనాన్న. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నారు. నా మరిదితో సహా అందరూ నన్ను చక్కగా గౌరవిస్తారు. అదే గౌరవం వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా అంది మళ్ళీ వదిన. సరేనమ్మా, నువ్వన్నట్టు మీ అమ్మకు నువ్వు పరాయి పిల్లవి అయిపోయావు అన్న బాధను భరించలేకపోతోంది. అల్లుడు, ఈ 2 నెలలు నా కూతుర్ని ఇక్కడికి పంపకుండా నువ్వే వచ్చి అమ్మాయిని చూసి వెళ్తూ ఉండు. 7వ నెల రాగానే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించి ఆ సీమంతం వీడికి జరిపించేసి అమ్మాయిని పుట్టికి తీసుకువెళ్ళండి. ఈ పాత గొడవలన్నీ సర్దుకుంటాయి. సరేనా? ఏమ్మా సరేనా అని కూతుర్ని కూడా అడిగాడు ఆయన. పెద్దలు ఇలా నిర్ణయిస్తారని ఆవిడ అనుకోలేదు కాబోలు. ఆమె మొహం మార్చుకుని సరే అంది. అమ్మా నాన్న తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకి మా ఇంటికి వచ్చారు. భోజనాలకి లేవండి మావయ్య అంది అమ్మ. వద్దమ్మా, మాకు ఇంకా చాలా పనులున్నాయి, ఇంకోసారి వస్తాం, ఏమీ అనుకోకు అన్నారు ఆ ముసలాయన. పెద్దాడా, కోడలితో పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి అని అన్నయ్య వదినల చేత ఆ పెద్దలందరికీ నమస్కరింపచేసింది అమ్మ. పోనీ మీరైనా భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య అంది అమ్మ మావయ్య గారిని. ఆయన భార్యకేసి చూపు తిప్పి మాత్రమే చూశాడు. ఆమె భావం అర్థమైనట్టుంది. మేమందరం మా అత్తగారింటికి వెళ్తున్నామమ్మా. రైతు ఎందుకో కబురు చేశాడు. ఆ పనులు చూసుకుని రాత్రికి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి అన్నాడాయన. తాను బొట్టు పెడితే మళ్ళీ అత్తయ్యగారు ఏం గొడవ చేస్తుందో అని కాబోలు అమ్మ వదించేత ఆవిడకి బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టించింది. అనంతరం వాళ్ళు వదినకి అన్నయ్యకి మరీ చెప్పి వెళ్ళిపోయారు. వదిన అన్నయ్య వాళ్ళని ఆటో ఎక్కించి మరీ వచ్చారు. మీ అమ్మకి ఇంకా కోపం పోయినట్లేదు అంది అమ్మ వదినతో. ఏమైంది అత్తయ్య అడిగింది వదిన. సమాధానంగా వదిన అత్తయ్య గారికి పెట్టిన జాకెట్ ముక్క చేతిలో పెట్టింది అమ్మ. వదిన విరక్తిగా నవ్వింది. నాన్నగారు, అమ్మ, అన్నయ్య భోజనాల గదిలోకి వెళ్లారు. నేను అడిగాను వదిన్ని, మీ అమ్మగారి పేరేమిటి వదిన? నాగమణి. ఆవిడ మారలేదు. మారదు బుజ్జి అంది. అని వంటగదిలోకి వెళ్ళిపోయింది వదిన. నాగమణి అని పేరున్న వాళ్ల మీద నాకు సదభిప్రాయం లేదు. వాళ్ళు పగబట్టారంటే తాచుపాము పగ లెక్క అని నా నమ్మకం వమ్ము కాలేదు. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 6వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ 7వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో శుభమస్తు. స్వస్తి.